చెప్పుకోవాలి. ఒకసారి ఆత్మసాక్షికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 98. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ నెంబర్ ఫర్ వైసీపీ అని చెప్పుకోవాలి. 98 స్థానాలు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి 42, జనసేనకు 7, భారతీయ జనతా పార్టీకి 1. అంటే 50 స్థానాలు టీడీపీకి కూటమికి దక్కచ్చని చెప్తోంది ఆత్మసాక్షి. వైసీపీకి సంబంధించి 98. ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ అనే చెప్పుకోవాలి. సో అటువంటి క్లోజ్ కాంటెస్ట్ ఉండబోతోంది, ఎందుకంటే పీపుల్స్ ఫస్ట్ చూసాం, చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఇచ్చింది. అలాగే ఆత్మసాక్షి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మూవింగ్ ఆన్, ఒక్కసారి నేను రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఉన్నాయి. రోహిత్, ఒక్కసారి నెంబర్స్ కనుక చూస్తే రోహిత్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయని చెప్పుకో, ఎందుకంటే దాదాపు 98 వైసీపీకి. ఇంతవరకు పీపుల్ బస్ చూసుకుంటే కూటమికి ఇచ్చిన నెంబర్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ అధికారంలోకి రావచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే అనేది ఆత్మసాక్షి అంచనా ద్వారా అర్థం అవుతుంది. ఆత్మసాక్షి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మరోసారి అని చెప్తోంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు లోక్సభ స్థానాలకు సంబంధించి ఫలితాలను అంచనాలను వెల్లడించారు. ఈసారి ఎన్డీఏ కూటమి 359 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అనూహ్యంగా ఇచ్చారు. 15 నుంచి 20 స్థానాల్లో లోక్సభ సీట్లను కూటమి కైవసం చేసుకుంటుందని ఇచ్చారు. కానీ ఆత్మసాక్షి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారం వైసీపీది అంటే చెప్తున్నారు. రాజేష్ గారు, మీరు ఎలా చూస్తారు దాన్ని? శ్రీ ఆత్మసాక్షి సర్వే కూడా సుదీర్ఘకాలంగా సర్వే రంగంలో ఉన్నారు. శ్రీ ఆత్మసాక్షి గత తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రైట్, అధికార పార్టీకి ఇచ్చారు చివరి నిమిషం వరకు. ఎందుకంటే నేను స్వయంగా మూర్తి గారితో కూడా మాట్లాడేవాడిని. రేపు కౌంటింగ్ అనగా కూడా ఈ రోజు కూడా మూర్తి గారు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టబోతుంది, అధికారం రీటైన్ చేసుకుంటుందని చెప్పారు. అదే సందర్భంలో ఒక బ్రేకింగ్, రాజేష్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పై సి ఓటర్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది? మనకి ఏపీ చాణక్య ఫలితాలు కూడా మనకు వచ్చాయి. ఏపీ ఎన్నికలపై చాణక్య.com ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. మరోసారి వైసీపీకే ప్రజలు మొగ్గు చూపారు అని చెప్తున్నారు. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తోంది. టీడీపీ కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్తోంది. చాణక్యకి సంబంధించి రైట్, ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాళ్ళైతే ఏవైతే ఇచ్చారో ఆ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఆ ఫిగర్స్ కావచ్చు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చాణక్య ఏం చెబుతోంది అనేది బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించబోతున్నాను. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అన్న మాట కట్టుబడినట్టుగానే ఈ రోజు ఆ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ డీటెయిల్స్ ని, ఆ బిగ్ నంబర్స్ ని మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్. ఏబీపీ సి ఓటర్ కి